ఎన్నాళ్ళు వచ్చినా నిత్య యవ్వనంగా ఉండేవాళ్ళు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా మహారాజులు ఖడ్గం పట్టుకుని యుద్ధం చేశారు అంటే మరి ఇటువంటి ఆహారం తీసుకున్నందువల్లే. ఇది బంగారం తిని అరిగించుకునేది. మామూలు తామర తోళ్ళు తింటాయి హంసలు, ఇది విశేషమైన హంస కనుక సదలేటి బంగారు జలరుహములతోండ్లు. ఆ బంగారు జలరుహములు అంటే బంగారు పద్మాలు, వాటి యొక్క కాడలు మాకు భోజనం. ఇంకా ఇది ఎంత దూరం పోతుంది, దీని శక్తి ఎంతటిది. గరుత్మంతుడు చెప్పాడు, వైనతేయ గతి పరా అని, అన్నిటికంటే ఎత్తు ఎగిరేవాళ్ళ మేము అని చెప్పాడు ఆయన. సరే, విష్ణుమూర్తి వరించి వాహనం చేస్తున్నాడు కనుక ఆయన అనుగ్రహం చేత బ్రహ్మలోకంలో, విష్ణులోకంలో, వైకుంఠ లోకంలో ఎగురుకుంటూ పోతున్నాడు. లేకపోతే ఈయన అక్కడ ఆ లోకాలకు పోయే శక్తి లేదు. ఇది పక్షి జాతికి చెందింది, ఇది ఎగిరేది. ఇది ఎంతవరకు ఎగురుతుంది? సత్యలోకముదాక సకల లోకములు ఆటపట్టులు మాకు నబ్జవదన. సత్యలోకం ఎక్కడుంది? 7 ఊర్ధ్వలోకాలలో చిట్ట చివరిది సత్యలోకం. పరమాత్మ ఉండే లోకం సత్యలోకం. ఆ పరమాత్మ ఉండే సత్యలోకం వరకు వెళ్తుంది ఇది. ఈ లోపల ఎన్ని లోకాలైనా వెళ్ళగలదు, ఎన్ని కొండలైనా దాటగలదు, ఎన్ని నదులైనా దాటగలదు, ఎన్ని అడవులైనా కింద వెళ్తే కదా దానికి బాధ, ముళ్ళు గుచ్చుకుంటే ఈయన అడవిలో పైన ఎగిరిపోతూ ఉంటుంది. అందుకని అంతవరకు మేము ప్రయాణం చేస్తాము. ఇక సత్యలోకాన్ని మించిన లోకం లేదు. అందుకని ఈ ప్రపంచంలో ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలలో విహరించగలిగిన పక్షి నలుడితో మాట్లాడింది, దమయంతితో మాట్లాడుతున్నది. నలుడు విష్ణు అంశతో పుట్టాడు కనుక దమయంతి లక్ష్మీ అంశతో పుట్టిందనే మనం భావించాలి. ఎప్పుడు విష్ణుమూర్తి భూలోకంలో అవతరిస్తూ ఉంటే అప్పుడల్లా ఆయనకి తగినట్లుగా అమ్మవారు అవతరిస్తారు అని విష్ణు పురాణం స్పష్టంగా చెప్పింది. ఆ విష్ణు పురాణం స్పష్టంగా చెప్పినందువలన ఇప్పుడు దమయంతి లక్ష్మీదేవి స్థానమైంది కనుక ఈ పక్షి వీళ్ళతో మాట్లాడుతున్నది స్వయంగా. లేకపోతే ఈ పక్షి వచ్చి వీళ్ళతో మాట్లాడేదే కాదు. పరమాత్మ వామనుడుగా అవతరించినప్పుడు పెరిగి 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 చివరికి బ్రహ్మాండాంత సంబద్ధే సత్యలోకాన్ని దాటాడు అన్నాడు. సత్యలోకాన్ని అంటాడు అంటే ఏ లోకంలో నుంచి తాను ఈ లోకానికి ఆవిర్భవించాడో ఆ లోకాన్ని చేరాడు అని పోతన గారు చాలా అందంగా మూలం భాగవతం చెప్పింది. పోతన గారు కూడా వామనావతార ఘట్టంలో స్వామిని సత్యలోకం దాకా తీసుకొని వెళ్ళారు. అంటే తన లోకానికి తాను చేరాడు. మనం ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎంతమంది మనకు ఆతిథ్యాలు ఇచ్చినా మళ్ళీ మన ఇంటికి వస్తే మన గూడు మనం చేరాం, అమ్మయ్యా గూడు చేరామనుకుంటాం మనం. అది ఎందుకని అంటే ఎవరి ఇళ్లల్లో వాళ్ళకు ఉండేటటువంటి ఒక స్వేచ్ఛ, ఒక తృప్తి.